హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ధాత్రి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరుణాచలం వ్లాగ్ అనమాట. అరుణాచలంకి దర్శనంకి అయితే వెళ్ళాను నేను. తిరుపతి నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళాము, దర్శనం ఎలా అయిందో అంతా ఈ వ్లాగ్లో చూపించాను, చూసేయండి. ఫస్ట్ ట్రైన్లో వెళ్దామని చెప్పేసి రైల్వే స్టేషన్కి వచ్చాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైన్ జస్ట్ 2 minutes ముందే బయలుదేరిపోయింది. మా ముందరే ఉంది, అది వెళ్తూనే ఉంది. కానీ మేము ఎందుకు రిస్క్ తీసుకోవడం, క్యాచ్ చేయడం అని చెప్పేసి ఇంకా బస్సులో వెళ్ళిపోదామని చెప్పి బస్ ఎక్కామన్నమాట. బస్ టికెట్ వచ్చేసి 235 రూపీస్ పడింది పర్ పర్సన్కి, తిరుపతి టు తిరువణామలై. ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అది లంచ్ టైంలో బయలుదేరాం. లంచ్ తినకుండా బయలుదేరాం. ఇంకా స్నాక్స్ తినేసాం మధ్యలో. మధ్యాహ్నం ఎప్పుడో 2కి స్టార్ట్ అయితే అరౌండ్ 6:30 దగ్గర బస్ ఆపారనమాట కాఫీ అండ్ ఫుడ్ తినడానికి. ఇంకా 46 minutesలో మనం తిరువణామలైకి వెళ్తామనగా ఆపారు బస్సు. తిరుపతి నుంచి తిరువణామలైకి అరౌండ్ 5.5 hours జర్నీ అండి. ఇంకా మేమైతే 4.5 hours జర్నీలో కూర్చొని నడుములు పడిపోయాము అవైతే. ఇంకా ఎలాగో ఆపారా స్వామి అనుకొని కాఫీ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను నేను. ఫుడ్ తిని ఓపిక లేదు. మనకి తిరుపతి నుంచి తిరువణామలైకి ప్రతిరోజు ఆఫ్టర్నూన్ 1:40 PM విల్లిపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. దాని టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 100 to 150 పడుతుంది. ఆ ట్రైనే మిస్ అయ్యాం మేము. ఏం బాగాలేదు ఫ్రెండ్స్, కాఫీ అస్సలు ఏం బాగాలేదు. ఓన్లీ వాటర్. దీనికన్నా బ్లాక్ కాఫీ బెటర్. సో గాయ్స్ ఇప్పుడే దిగామన్నమాట. మధ్యాహ్నం 2కి అలా బయలుదేరితే ఇప్పుడు టైమ్ 7:45 అలా అవుతుంది. ఇప్పుడే వచ్చాము తిరువణామలైకి. బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా అలా నడిచి వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక లైట్ చూశాను. ఏంటా లైట్ అని చూస్తే అది కార్తీక దీపం అంట. కార్తీక మాసంలో కార్తీక దీపం పెడతారు కదా తిరువణామలైలో కొండ మీద, ఇంకా అదే కార్తీక దీపం అంట. మన తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి కార్తీక మాసం చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనకి నవంబర్లో ఎండ్ అయిపోతుంది కార్తీక మాసం, కానీ తమిళ వాళ్ళకి నవంబర్లోనే స్టార్ట్ అవుతుంది. నవంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అవుతుంది కార్తీక మాసం అనేది. ఇంకా మేమైతే బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం నడుచుకొని వచ్చి ఒక 100 to 200 meters నడుచుంటాం. 200 meters కూడా ఉండదు, కొంచెం దూరమే నడిచామన్నమాట. మళ్ళీ షేర్ ఆటో ఎక్కాము గుడి దగ్గర రావడానికి. షేర్ ఆటో ఎక్కేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. పర్ పర్సన్ 20 రూపీస్ పడింది. ఇంకా మేము వచ్చిన సైడ్ అయితే ఈస్ట్ సైడ్ అనమాట. అంటే 4 గోపురాలు ఉంటాయి కదా, సో ఈస్ట్ సైడ్ గోపురం దగ్గరకు వచ్చాము. అక్కడే మనకి రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మేమైతే రూమ్స్ తీసుకుందామని చెప్పి ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇంకా ఒక హోటల్లో అయితే చెక్ ఇన్ అయ్యాము, అదే శ్రీదేవి రెసిడెన్సీ. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు రెసిడెన్సీ కానీ రూమ్స్ కానీ గుడి దగ్గరే తీసుకోండి. అప్పుడు మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది, మరి దర్శనం కూడా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే రూమ్స్ దగ్గరే మనకి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ. మేము ఒక రెసిడెన్సీలో చెక్ ఇన్ అయ్యాము గైస్. బాగుంది రూమ్స్ అయితే. ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఉంది. పెయింటింగ్ అది ఫోటో. హాయ్ హాయ్ మేడం. మీకు నేను రూమ్ టూర్ కూడా చేసి చూపిస్తాను. సో చెక్ ఇన్ అయిపోయేసి జస్ట్ హెయిర్ అయితే వేసుకున్నాను. చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయాక ఫుడ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అరౌండ్ టైం అప్పటికే 9 అయిపోయింది. సో ఇంకా ఫుడ్ కోసం వెళ్ళిపోయాం.
మనకి మంచి రెస్టారెంట్స్ అయితే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. బస్ స్టాండ్ సైడ్ అలా అయితే వెళ్ళాలి. మనకి టెంపుల్ సరౌండింగ్స్‌లో అయితే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. కానీ అక్కడ ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళిచ్చే క్వాలిటీ కానీ, వాళ్ళిచ్చే టేస్ట్ కానీ అంత బాగోదు. కానీ మనం ఏం చేస్తాం? బయటకొచ్చినప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తినాలి కదా! ఇంకా బెస్ట్ వే అంటే మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కుక్ చేసుకొని తెచ్చేసుకోండి ఆ రోజుకి. సో ఫుడ్ అయితే పార్సల్ తెచ్చేసుకున్నాం అనమాట. బయట ఎందుకు తిన్నామని చెప్పి తినేద్దాం. నేనైతే ఒక దోస గోబ్ రైస్ అయితే తెచ్చుకున్నానమాట. ఇంకైతే తినేసాను అది. సో నేను మీకు మేము తీసుకున్న రూమ్ టూర్ చూపిస్తాను. పెద్ద రూమ్ ఏం కాదు, చాలా చిన్న రూమే. టోటల్ అరౌండ్ అంటే నెక్స్ట్ డే 12 PM వెకేట్ చేస్తామని చెప్పాము. 1500 తీసుకున్నారు. సో ఇది. సో ఇక్కడ మా లగేజ్ అయితే పెట్టేసుకున్నాం మేము. నా బ్యాగ్, వాటర్ బాటిల్స్, నా ఛార్జర్, సో మిర్రర్, సో బెడ్స్ అనమాట. టోటల్ 4 మెంబర్స్ అయితే షేర్ చేసుకోవచ్చు ఈ రూమ్ని. సో మేమైతే 3 మెంబర్స్ వచ్చాం కాబట్టి మాకు ఓకే ఈ రూమ్ బాగుంది, బాగా అనిపించింది. అది వాష్రూమ్, నేను చూపిస్తాను. సో అది డోర్ ఓకే, బాగుంది అంతా. కాకపోతే నాన్ ఏసీ రూము. మనకి టెంపుల్ సరౌండింగ్స్లో చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. డార్మెంటరీస్ కూడా ఉంటాయన్నమాట. పర్ పర్సన్కి 200-250 అలా తీసుకుంటారు. ఇంకా ఫ్యామిలీతో వచ్చినప్పుడు రూమ్స్ తీసుకోవాలనుకుంటే చుట్టుపక్కల చాలా రెసిడెన్సీస్ అయితే ఉంటుంది. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్కలా ఉంటుంది ప్రైసెస్. మీరు బేరం ఆడి తీసుకోవడం మంచిది. టీవీ కూడా ఇచ్చారు. టీవీ, లైట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. లైటింగ్ అయితే బాగుంది. ఏసీ ఉంది కానీ దానికి మనకి కంట్రోల్ లేదనమాట, రిమోట్ లేదు. అది ఏసీ రూమ్ అని చెప్తే వాళ్ళు ఆన్ చేసి రిమోట్ ఇస్తారు. సో మనం తీసుకుంది నాన్ ఏసీ. అది వింటర్ సీజన్ ఎందుకని చెప్పి తీసుకోలేదు. సో ఇది వాష్రూమ్. వాష్రూమ్ టూర్ కూడా చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో హాట్ వాటర్ అయితే గీజర్ అయితే ఉంది. వాష్రూమ్ పర్లేదు, ఓకే, బాగుంది. సో మిర్రర్ కూడా. ఇది వాష్రూమ్. సో ఇది మా టోటల్ రూమ్. ఇంకా ఇది నెక్స్ట్ డే శారీ కట్టుకున్నాను దర్శనం కోసము. ఇంకా యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణ చేయాలని ప్లాన్ నైట్, కానీ చెయ్యలేదు. ఎందుకంటే చెప్పాను కదా, కొండ మీద కార్తీక ద్వీపము December 15th అంట ఇంకా లాస్ట్ వెలిగించడము. అందుకనేసి ఫుల్ రష్ ఉన్నారు టెంపుల్లో. దర్శనంకి 6 to 7 hours టైం పడుతుంది. ఇంకా గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ 6 to 7 hours లైన్లో నిల్చుకోవాలంటే అవ్వదని చెప్పేసి గిరి ప్రదక్షిణ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము. హెయిర్ ఇలా వేసేసుకున్నాను. నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అనమాట, ఫ్రెంచ్ ఫ్రంట్ లాగా. ఇంకా ఇది నా ఫైనల్ లుక్. బ్యాంగిల్స్, స్కిన్ కేర్ కిట్ బ్యాగ్లో పెట్టాను. సపరేట్ బ్యాగ్లో. ఆ కిట్టే మర్చిపోయి వచ్చేసాను. సో ఇంకా బ్యాంగిల్స్ బయట తీసుకోవాలి, ఇంకా బొట్టు పెట్టేసుకోవాలి, కుంకుమది, విభూది. ఇంకా ఇది నా ఫైనల్ లుక్ అనమాట. ఇంకా దర్శనంకి వెళ్ళిపోదాం. ఇప్పుడే లేట్ అయిపోయింది, అరౌండ్ టైం 9 అలా అయిపోయింది. ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు ఇలా బొట్టు అయితే పెట్టించేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇలా బొట్టు పెట్టించుకోవడం. 10 rupees తీసుకుంటారు ఇలా బొట్టు పెట్టడానికి. ఇంకా దర్శనం క్యూ లైన్లోకి వెళ్దామని చూస్తే మాకు ఒక్క నిమిషం దిమ్మ తిరిగింది ఆ లైన్ చూసి. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఫస్ట్ తినకుండా వెళ్ళిపోదాం, దర్శనం తర్వాత తిందాం అనుకున్నాను. ఇంకా ఈ క్యూ లైన్ చూసి ఇంకా తినేసి వెళ్దాము, లేదంటే ఎప్పుడవుతుందో దర్శనము, ఆకలితో ఇంకా ఉండలేం కదా అని చెప్పి తినేసాను అనమాట. నేను మీకు ఇచ్చే సజెషన్ కూడా అదే. చిన్నపిల్లల్ని కానీ ముసలి వాళ్ళని కానీ తీసుకొచ్చేటప్పుడు మీరు కూడా మళ్ళీ దర్శనం తర్వాత తిందాంలే అని అస్సలు ఉండకండి, తినేసే వెళ్ళండి. ఎందుకంటే లోపల టెంపుల్ మేనేజ్మెంట్ ఎటువంటి ఫుడ్ కానీ ప్రసాదం కానీ ఏది ప్రొవైడ్ చేయరు. అట్లీస్ట్ బటర్ మిల్క్ కూడా ఇవ్వరు. ఇంకా అసలు చిన్నపిల్లల్ని క్యారీ చేసే వాళ్ళు కంపల్సరీ మీతో ఏదైనా స్నాక్స్ కానీ ఫుడ్ కానీ పాలు కానీ మీరే క్యారీ చేయండి. తిరుమలలో ఇచ్చినట్టు వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ రోజే, వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళాక ఏదో టైగర్
బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారంట పర్ పర్సన్కి. కాబట్టి ముందు క్యూ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏది ప్రొవైడ్ చేయరు, కంపల్సరీ తినేసే వెళ్ళండి. ఇంకా మా దర్శనం స్టోరీ మేము వెస్ట్ గోపురం సైడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. అటు సైడ్ ఏంటంటే 2500 పెట్టి మనం 15 days ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అభిషేకం టికెట్. అభిషేకం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళని అటు సైడ్ నుంచి పంపిస్తారనమాట. మేము అక్కడికి వెళ్ళి అడిగాము వెస్ట్ గోపురం సైడ్ ఇక్కడ వెళ్ళాలంటే ఏమన్నా టికెట్ ఏమన్నా తీసుకోవాలనేసి. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇలాగ ఆన్లైన్లో తీసుకోవాలి 2500 పెట్టి అనేసి చెప్పారనమాట. మేము ఇంకా అక్కడే నిలుచుకొని చూస్తుంటే చాలామంది కూడా పంపించేస్తున్నారు లోపలికి, వచ్చి అడిగిన వాళ్ళని పంపించండి అనేసి. సో మేము కూడా వెళ్ళి అడిగామన్నమాట, రిక్వెస్ట్ చేసుకున్నాం పంపించండి అనేసి. అప్పుడు అక్కడ ఉన్న అంకుల్ మమ్మల్ని లోపలికి అయితే పంపించేశాడు. అలాగా మేము అభిషేకం క్యూ లైన్లో అయితే వెళ్ళామన్నమాట. మాకైతే వితిన్ 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అది కూడా చాలా లక్ అని చెప్పుకోవాలి. అభిషేకం క్యూ లైన్లో వెళ్ళాం కదా, కరెక్ట్గా దేవుడికి అభిషేకం టైంకి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా శివయ్యే వచ్చి మమ్మల్ని దర్శనంకి తీసుకెళ్ళినట్టు అనిపించిందనమాట. అసలు అంకుల్ ఎవరో తెలీదు, ఆ టైంకి మమ్మల్ని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తేనే పంపించేశాడు. అదే అంటారు కదా, దేవుడి ప్రాప్తి, దేవుడి అనుగ్రహం ఉంటే ఏదన్నా జరుగుతుంది అనేసి. ఇదే చాలా ఆనందం అనిపించింది ఆ రోజు దర్శనం బాగా అయినందుకు. దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి ప్రసాదం క్యూ లైన్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ 10 రూపీస్. మనకి దొరికేది ఏంటంటే పులిహోర, స్వీట్ పొంగల్, లడ్డు, మురుకులు అయితే దొరుకుతాయి. ఇంకా ప్రతి ఒక్కరికి 1 ఫ్రీ లడ్డు అయితే ఇస్తారనమాట బయటికి వచ్చేటప్పుడు. ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు తీసుకుందాం అనుకున్న బ్యాంగిల్స్ కాస్త దర్శనం తర్వాత తీసుకున్నాను. దర్శనంకి వెళ్ళే ముందు బ్యాంగిల్ షాప్ ఎక్కడ కనిపించలేదు, ప్లస్ హడావిడిగా వెళ్ళిపోయాం కదా. ఇంకా మళ్ళీ వచ్చేసి కొనుక్కున్నాను అనమాట. 2 sets ఆఫ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. 1 set వచ్చేసి 80 రూపీస్ పడింది, టోటల్ 160 అనమాట. ఇంకా ఎండ ఎక్కువ ఉండేసరికి హైడ్రేషన్ కోసం జ్యూస్ అయితే తాగాను, పైనాపిల్ జ్యూస్. రీజనబుల్ ప్రైజే 60 రూపీస్ పడింది. దర్శనం అయిపోయి గుడి నుంచి బయటికి రాగానే చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తారు, మనము బేరం ఆడాలి వాళ్ళతో. నేను తీసుకున్న బ్యాంగిల్స్ కూడా ఒక సెట్ 100 రూపీస్ చెప్పారు. నేను 1 set 80 రూపీస్ లెక్కన తీసుకున్నా. 160 రూపీస్ పడింది నాకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మాది దర్శనం అయిపోయి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. సో నేనైతే క్యాజువల్ వేర్కి మార్చేసుకున్నాను శారీ నుంచి. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసి తిరుపతికి బయలుదేరిపోవడమే. త్రూ బస్సు వెళ్తున్నాం అనమాట. ఇంకా రూమ్ వెకేట్ చేసేసి వెళ్దాం పదండి. రూమ్ చెక్అవుట్ చేసేసాము, ఇంకా వెళ్ళి కీస్ ఇచ్చేద్దాం. సో బాయ్. బస్ స్టాండ్కి వచ్చేసాం. షేర్ ఆటోలో పర్ పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి అక్కడే ఉన్న హోటల్లో అయితే ఫుడ్ తినేసామన్నమాట. హోటల్ అశోక్ అనేసి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ అయితే చెప్పేసుకున్నాం అనమాట. అది హోటల్ వచ్చేసి ప్యూర్ వెజ్ హోటల్. మీల్స్ చెప్పుకున్నాము, 110 రూపీస్ తీసుకున్నారు పర్ ప్లేట్. అన్లిమిటెడ్ మీల్స్. ఫుడ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ పిలుస్తాం. లంచ్ చేసేసి మళ్ళీ బస్ ఎక్కేసాము అనమాట, ఇంకా తిరుపతికి రిటర్న్ అయిపోవడానికి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు అరౌండ్ చిత్తూరు దగ్గర ఆపారు బ్రేక్ కోసం. బ్రేక్ కోసం అని ఒక హోటల్ దగ్గర ఆపారు, హోటల్ కందవిలాస్ అనేసి. ఆ హోటల్లో నేను ఈ బ్యానర్ అయితే చూశాను. అన్ని దేవుళ్ళని పెట్టారనమాట, ఎవరిని హర్ట్ చేయకుండా. ఇంకా నేను ప్లేట్ చపాతీ చెప్పుకున్నాను, 50 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇంకా 8కి అలా తిరుపతిలో అయితే దిగేసామన్నమాట. మీకు ఒక సజెషన్ ఇస్తాను, మీరు ఎవరైనా బండ్లు కానీ ఎక్కడైనా పార్క్ చేయాలి అనుకుంటే విష్ణు నివాసం కింద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. 1 డేకి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మళ్ళీ 1 డే పైన అయితే ఎక్స్ట్రా 20 రూపీస్ తీసుకుంటారనమాట. అలా ఎన్ని రోజులైతే అలాగా అన్ని 20s తీసుకుంటారు. సో నేనైతే విష్ణు నివాసం కింద పార్క్ చేశాను నా బైక్ని. సో ఇంకా నా బైక్ తీసుకుందామని చెప్పి విష్ణు నివాసం దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇలా ఉంటుంది ఆ పార్కింగ్ ఏరియా.
సో, బయట నుంచి ఎవరైనా బైక్‌లో వచ్చేవాళ్ళు తిరుమలకి బస్‌కి అలా వెళ్ళినప్పుడు మీ బైక్స్ ఎక్కడైనా పెట్టాలి అనుకుంటే, మీరిక్కడ ఇలాగా విష్ణు నివాసం కింద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇంకా నేను నా స్కూటీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. అరౌండ్ 9కి అలా వచ్చేసాను ఇంటికి. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు వ్లాగ్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.